ఇక్కడ ఓకే సార్, స్టార్ట్ చేయండి సార్. ఓకే లీడర్స్, అందరికీ శుభోదయం అండి. నా వాయిస్ క్లియర్గా ఉందా? క్లియర్ సార్, స్టార్ట్ చేయండి సార్. ఓకే లీడర్స్, మనకు రీసెంట్గా లాంచ్ అయినటువంటి 10G QMRA గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇది అడ్వాన్స్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ. దాని గురించి మనం ముందుగా 10G అనగా అబ్రివేషన్ తెలుసుకున్నాం. చెప్తారు సార్ ఎవరన్నా 10G అంటే అబ్రివేషన్ ఎవరన్నా? ఓకే సార్, 10th 10G generation అంటే సార్ 10th generation 10th జనరేషన్ సెల్యులార్ టెక్నాలజీ, దాని ఫుల్ అబ్రివేషన్. సార్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే అంటే నేను నిదానం చెప్తాను. 10G QMRA గురించి ఫుల్ ఫామ్. ముందుగా 10G అనగా 10th జనరేషన్ సెల్యులార్ టెక్నాలజీ. తర్వాత QMRA అంటే క్వాంటమ్ మ్యాగ్నెటిక్ రిజొనెన్స్ అనలైజర్. ఇది మనకు తెలుసు, కానీ 10th జనరేషన్ తెలియదు. ఇక లేటెస్ట్గా వచ్చినటువంటి ఈ యొక్క అనలైజర్ మిషన్ గురించి, ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి గుర్తింపు పొందింది. WHO GMP గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ నుంచి గుర్తింపు పొందింది. CE సెల్యులార్ ఎన్విరాన్మెంటల్ నుంచి గుర్తింపు పొందింది. ఈ మూడు ఉన్నాయి ఈ యొక్క 10G మిషన్కు. WHO, GMP, CE. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, GMP అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్, CE అనగా సెల్యులార్ ఎన్విరాన్మెంట్. సార్ నోట్ చేసుకుంటున్నారా? ఓకే సార్, దీంట్లో మనకు రిపోర్ట్ల పరంగా చూసినప్పుడు మనకు 43+1+1 టోటల్గా చూస్తే మనకు వచ్చింది 45 వస్తాయి. కానీ మనకు డిపెండ్ ఆన్ ఏజ్ను బట్టి కొందరికి యావరేజ్గా తీసుకున్నప్పుడు 43 రిపోర్ట్స్ మాత్రమే వస్తాయి. 1+1+1 అనేది కనపడదు. కానీ టోటల్గా దీని ద్వారా చూసినప్పుడు మనము 45 రిపోర్ట్లు మనము డిస్ప్లే అవుతాయి సార్. ఇది న్యూ జపాన్ టెక్నాలజీతో తయారు చేయబడింది. విండోస్ 11 సపోర్ట్ చేస్తుంది దీనికి. టోటల్గా ఇది వచ్చింది షార్ట్ టైం 60 సెకండ్స్లో మొత్తం అంతా కూడా మనకు ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా దీన్ని ఆపరేట్ చేయొచ్చండి, వితౌట్ ల్యాప్టాప్. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ల్యాప్టాప్ తీసుకోవాలంటే మనకు వచ్చింది ఖచ్చితంగా డబ్బులు కావాలి. అదేవిధంగా సెకండ్ హ్యాండ్ తీసుకున్న 30,000 నుంచి అబోవ్ ఉన్నాయండి మనకు. వితౌట్ ల్యాప్టాప్ ద్వారా మనకు వచ్చింది ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ 10G QMRA ఉంది. మన కేవలం మాత్రమే ఉంది, ఎక్కడా లేదండి ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా యూజ్ చేసేది. ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే 5 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా 23 రిపోర్ట్లు వస్తాయి సార్. అంటే చిన్నపిల్లలకు 5 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ మధ్య ఎవరు చెక్ చేసుకున్నా కూడా 23 రిపోర్ట్లు మాత్రమే వస్తాయి. 12 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకు 43 రిపోర్ట్లు వస్తాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. 5 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వరకు 23 రిపోర్ట్లు మాత్రమే డిస్ప్లే అవుతాయి. తర్వాత 12 ఇయర్స్ అబోవ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనకు 43 రిపోర్ట్లు వస్తాయండి. ఎందుకంటే ప్రీవియస్ టెక్నాలజీలో మనము చిన్నపిల్లలకు చేసేవాళ్ళం కాదు, అదేవిధంగా కనపడేది కాదు సార్. ఆ విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. 5 ఇయర్స్ అవ్వాలి ఎవరికైనా కూడా మనం చేయొచ్చు. మనకు హ్యాండ్ లైటింగ్ సెన్సార్ ఉంటుంది, USB కేబుల్ సపోర్ట్ ఉంటుంది, 2 పెన్ డ్రైవ్స్ ఉంటాయి దీంట్లో. మనము ఈ యొక్క మొబైల్ ద్వారా ఆండ్రాయిడ్ మనకు C పిన్, అదేవిధంగా డిఫరెంట్ టూ పిన్స్ ఉంటాయి మనకు. దాని ద్వారా మనము USB కేబుల్ ద్వారా పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా QRMA కానీ AW క్రాప్ కానీ తయారైనటువంటి యాప్ వస్తుంది మనకు. ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు సార్. దీన్ని మనకు లోపల వచ్చింది సెన్సార్ పెట్టిన తర్వాత మనకు రాడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా సెన్సార్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఆ సెన్సార్ టెస్ట్ ద్వారా మనం ఆపరేట్ చేసినప్పుడు మనకు ఈ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్కు ఇక్కడ ఉంది కదా మనకు ఆండ్రాయిడ్ మొబైల్, మనకు C పిన్ కానీ ఏ పిన్ కానీ మనం ఆపరేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు దానికి USB కేబుల్ సపోర్ట్ ద్వారా
మన ఓపెన్ అయిపోతుంది సార్. అక్కడ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఉంటుంది. దాంట్లో ఎక్స్ట్రా మనకు ఇన్స్టాల్ చేసేంత వరకు పెన్ డ్రైవ్ ఉంటుంది మన దగ్గర. ఆ పెన్ డ్రైవ్తో పాటు మనకు వచ్చింది దానికి సి పిన్, లేదంటే డిఫరెంట్ టైప్ ఏ పిన్ అయినా కూడా మల్టీపర్పస్ లాగా 2 విధించారు. దాని ద్వారా మనము డివైస్ పక్కన ఉంటేనే మొబైల్ ఓపెన్ అవుతుంది, లేకుంటే ఓపెన్ కాదు సార్. ఇది బాడీ అంతా కూడా అల్యూమినియం బాడీతో తయారుంటుంది సార్. దీన్ని 3-in-1 ద్వారా ఆపరేట్ చేయొచ్చు. 3-in-1 ద్వారా దీన్ని ఆపరేట్ చేయొచ్చండి. ఫామ్ సెన్సార్ ద్వారా ఒకటి, రాడ్ టెస్టింగ్ ద్వారా. ఈ రాడ్ టెస్టింగ్ చేసిన ఖచ్చితంగా ల్యాప్టాప్ ద్వారా మాత్రమే అక్యురెన్సీ వస్తుంది సార్. ఆండ్రాయిడ్ మొబైల్లో రాదు. మూడోది ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క రాడ్తో పని ఉండదు. మనకు సెన్సార్ ద్వారా పెట్టామంటే ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా 3-in-1 ద్వారా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. సో సరిపోతుందా? మీరు రాసుకుని నోట్ చేసుకుంటున్నారా? ఇంకా స్లో తగ్గి చెప్పాలనా? రియాక్ట్ కాండి ఒకసారి. ఓకే సార్, సరిపోతుంది సార్. సరిపోతుంది సార్. వాళ్ళు చెప్పాలా? అర్థమవుతుంది సార్. సరిపోతుంది సార్ అసలు. ఓకే సార్ ఓకే ఓకే సార్ సరిపోతుంది సార్. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంటాయి, చెప్పాలా? ఓకేనా సార్? దీనికి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మామూలుగా మన వేయింగ్ మిషన్ కానీ, లేదంటే మన దగ్గర ఉన్న బిఎంఐ మిషన్ కూడా మన దగ్గర ఉండాలి సార్. లేదంటే హైట్ మనకు తెలిసినా, వెయిట్ మనకు తెలిసినా కూడా సరిపోతుందండి. కరెక్ట్గా చెప్పాలా. మన దగ్గర అందరి దగ్గర నాకు తెలిసినంత వరకు బిఎంఐ మిషన్ ఉంది. ఒకవేళ బిఎంఐ లేని వాళ్ళు మీరు వచ్చిందే వేయింగ్ మిషన్ తీసుకోండి. వేయింగ్ మిషన్ కన్నా తక్కువ కాస్ట్లో మన దగ్గర బిఎంఐ మిషన్ అవైలబుల్ ఉంటుందండి. ఇది ఖచ్చితంగా తీసుకొని ఖచ్చితంగా వెయిట్ అనేది చూసుకోవాలి. ఎత్తు కోసం ఖచ్చితంగా తెలిసింటే సెంటీమీటర్లో నోట్ చేసుకోండి, లేకపోతే టేప్ తీసుకొని కొలవాలి. ఇప్పుడు టోటల్గా మనము ఈ యొక్క 43 రకాల రిపోర్ట్లో 4 రకాల రిపోర్ట్లు దీంట్లో కనపడవండి. రక్తంతో సంబంధం ఉన్నవి బీపీ, షుగరు, థైరాయిడ్, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, ఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ అంటే లిపిడ్ ప్రొఫైల్. ఆ 3 మనకు డిస్ప్లే. ఈ 4 కూడా మనకు బ్లడ్ ద్వారా మాత్రమే వస్తాయి. దీన్ని చూసి మనం ఫైనలైజ్ చేయలేము. కానీ సిమ్టమ్స్ని బట్టి మనం చెప్పొచ్చు. కానీ ఫైనల్ చేయాలంటే ఖచ్చితంగా బ్లడ్ ద్వారా మాత్రమే 100% మనము దాన్ని నిర్ధారణ చేయవచ్చు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి సార్. బీపీ, షుగరు, థైరాయిడ్, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, హెచ్డిఎల్, ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్. ఈ 4 తప్ప మిగతా అన్నీ కూడా మనం అక్యురేట్ చెప్పచ్చండి. ఇప్పుడు ఇటీవల ఆరోగ్య నిపుణుల పరిశోధన ప్రకారము ఎన్నో క్లినికల్ ట్రయల్ల ద్వారా, అదేవిధంగా నేను కూడా అండి దాదాపు గత మనకు 4 days, ఈరోజు మధ్యాహ్నం కూడా ఈవినింగ్ కూడా నేను ట్రై చేశాను. మొత్తం అంతా కూడా ట్రై చేస్తే 90% అక్యురెన్సీ వస్తుంది సార్. బ్లడ్ రిపోర్ట్కు బయట రిపోర్ట్కు మనం చూసుకుంటే ఈ యొక్క 10G మిషన్లో 90% అక్యురెన్సీ మనకు ఉంది. మిగతా రిమైన్ 10% ఏదంటే ఈ యొక్క బీపీ, షుగరు, థైరాయిడ్, అదేవిధంగా రాత్రి నిద్రలేకపోవడం, నిద్రలేమి కావచ్చు, స్ట్రెస్ లేకపోవడం, రకరకాల కారణాల వల్ల ఆ 10% ఖచ్చితమని కనపడదు. మనం ఏ టైంలో చేసినా కూడా 90% అక్యురెన్సీ దీంట్లో కనపడుతుంది. ఇప్పుడు మనం అందరం కూడా ఈ యొక్క 10G మిషన్ను పబ్లిక్ ప్లేస్లో ఆపరేట్ చేయడానికి మన అందరికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దగ్గర డిప్లొమా ఇన్ క్వాంటమ్ మ్యాగ్నెటిక్ హెల్త్ అనలైజర్, హెల్త్ అడ్వైజర్ అనేటువంటి 1 year డిప్లొమా కోర్స్ ఉంది సార్ మనకు. ఆ డిప్లొమా కోర్సుకు ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ 10th class అండ్ అబోవ్ సార్. 10th class అండ్ అబోవ్ ఎవరున్నా కూడా ఈ యొక్క డిప్లొమా కోర్సు అనలైజర్ మిషన్ మనము మన దగ్గర ఉన్నటువంటి 4G కావచ్చు, 6G కావచ్చు, 8G కావచ్చు, 10G కావచ్చు, ఏదైనా సరే ఆపరేట్ చేయాలంటే పబ్లిక్ ప్లేస్లో మనకు వచ్చింది ఈ యొక్క డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు సార్. దీని మినిమం 10th class. ఒకవేళ మీకు కానీ ఈ సర్టిఫికేట్ కావాలంటే 10th class మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మనకుంటే ఈ యొక్క సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారండి. తర్వాత మనము ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనం జూమ్ క్లాసులు తెలుసుకుంటున్నామో మినిమం ఈ యొక్క దీన్ని ఆపరేట్ చేయాలంటే ఒక BAMA డాక్టర్ దగ్గర మినిమం 60 గంటల శిక్షణ పొంది ఉండాలి. అంటే మీరు అందరూ శిక్షణ పొందినట్టే లెక్క. 60 గంటల జూమ్ మీటింగ్ల క్లాస్ అంటే అటెస్టేషన్ మేము చేసామంటే ఈ యొక్క కోర్సుకి అథెంటికేషన్ ఇస్తారు సార్ 60 రోజులు. మనకు గ్లోబల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ పొంది ఈ యొక్క ఇన్స్టిట్యూట్తో మనం టైప్ అయ్యామండి. దీని ద్వారా మనం వచ్చింది ట్రైనింగ్ పొందినట్లు. ఈ యొక్క BAMA డాక్టర్ ఎవరైతే ఉంటారో టోటల్గా మన టీంలో ఇద్దరు ఉన్నారు. ఒకటి సుందర్ సారు, ఒకటి నేను.
మేమిద్దరం అథెంటికేషన్ చేస్తే మీకు అందరికీ కూడా ఈ యొక్క 60 డేస్ కంప్లీట్ అయినట్టు. ఈ గ్లోబల్ రీసెర్చ్ సెంటర్కి మేము కన్నా లెటర్ ప్యాడ్ ఇచ్చామంటే మీకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది సార్. దీంతో పాటు మీ అందరికీ కూడా హైకోర్టు కాపీ కూడా ఇస్తారండి. ఎందుకంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. మీరు ఆల్రెడీ డిప్లొమా కోర్స్ చేశారు, శిక్షణ పొందారు అన్నట్టు మీకు వచ్చింది. హైకోర్టు కాపీ కూడా ఇస్తారండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకు కొంచెం 10 డేస్లో సర్టిఫికేట్ వస్తుంది. దీని యొక్క ఫీజు వచ్చింది 20,000 రూపీస్. తర్వాత మన అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సింది సార్, ఈ యొక్క మిషన్ ట్రైనింగ్ పొందిన తర్వాత మన కాంబినేషన్స్ తెలుసు, ఆపరేట్ చేసే విధానం మనం తెలుసుకొని మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన మెడికల్ క్యాంప్ చేసేటప్పుడు మనం అందరం కూడా టోటల్ మన దగ్గర ఉన్నటువంటి బ్రోచర్స్ అన్నీ కూడా హెల్త్ బ్రోచర్స్ మన దగ్గర 60 రూపాయల సిరపులు ఉన్నాయి, 80 రూపాయల సిరపులు ఉన్నాయి, 160 రూపాయల సిరపులు ఉన్నాయి, అదేవిధంగా 180 రూపీ టాబ్లెట్స్ ఉన్నాయి, అదేవిధంగా 120 కాఫ్ సిరప్ ఉంది మన దగ్గర, అదేవిధంగా 300 టాబ్లెట్స్ ఉన్నాయి. మేజర్గా అందరూ కూడా మ్యాక్సిమం వచ్చింది 1400 రూపీస్ ఎంఆర్పి అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు మన దగ్గర జ్యూసెస్ టాబ్లెట్స్ అన్నీ కూడా దానికి మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకొని ఆ బ్రోచర్ మీద మీరు ప్రమోట్ చేసుకొని 1-to-1 మీటింగ్ చేసినప్పుడు కానీ, స్టాక్ పాయింట్ మీటింగ్ చేసినప్పుడు కానీ మీరు పెట్టుకొని డిస్ప్లే చేశారంటే ఈ యొక్క మిషన్ పైన అవగాహన, అదేవిధంగా బ్రోచర్స్ కూడా అండి మేము ఆల్రెడీ డిజైన్ చేశాము. ఒకవేళ మీకు లేకపోతే ఏ విధంగా మనకు వచ్చింది మీ పేరుతో ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, దాని ద్వారా ప్రమోట్ చేసుకొని బ్రోచర్స్ ఇచ్చారంటే, అందుకే చెప్తున్నా 1-to-1 మీటింగ్ ఇచ్చినప్పుడు బ్రోచర్సు, అదేవిధంగా మీ యొక్క మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ లిస్టు వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతుంది. అప్పుడు 1-to-1 చెప్పినప్పుడు వాళ్ళ ఇద్దరికి, ముగ్గురికి, నలుగురికి ప్రమోట్ చేసుకుంటూ, అదేవిధంగా వీక్లీ 1 స్టాక్ పాయింట్ పెట్టుకుంటూ, అదేవిధంగా మనం ప్లాన్ చేశామంటే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది గ్రాండ్ సక్సెస్ అవుతుందండి. కాబట్టి అందరూ కూడా దీంతో పాటు మీ అందరూ కూడా మళ్ళీ చెప్తున్నాను, మీటింగ్లకు వచ్చినప్పుడు మీకు లైవ్ డెమోస్ మేము ఆల్రెడీ చూపిస్తున్నాం, జూమ్లో కూడా చూపిస్తున్నాం. అదేవిధంగా టెస్టిమోనియల్స్ కూడా ఇంపార్టెంట్ సార్. ఇవన్నీ మీరు చేశారంటే 100% దీంట్లో సక్సెస్ అయిపోతారు సార్. ఆ విషయం మనం అందరం కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీన్ని మనము ప్లాన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా ఇంప్లిమెంట్ చేశామంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈజీగా ఈ యొక్క హెల్త్ క్యాంప్ ద్వారా ట్రైనింగ్ పొందిన తర్వాత ఈజీగా సక్సెస్ కావడానికి ఏకైక మార్గం ఏదన్నా ఉందంటే ఇది మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క దీన్ని ఈ విధంగా ప్రమోట్ చేయగలిగారంటే మనం ఈజీగా ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్లో, అదేవిధంగా ఈ యొక్క 6G మిషన్లో 10G అండి, ఈ యొక్క 10G మిషన్లో మనం ఈజీగా సక్సెస్ కావచ్చండి. దీంతో పాటు మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రిపోర్ట్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ కూడా ఒక డౌట్ రావద్దనే ఉద్దేశంతో నేను ఆల్రెడీ కూడా కేవా విజన్ 2030 గ్రూప్లో ఈ యొక్క సెన్సార్ యొక్క బోర్డు పెట్టాను సార్. సెన్సార్ యొక్క స్లాబ్ తీసి పెట్టాను. దాంట్లో మీకు డౌట్ రావచ్చు, లేడీసు ఏ హ్యాండ్ పెట్టాలి, జెంట్స్ ఏ హ్యాండ్ పెట్టాలనేసి అది కూడా మీకు డౌట్ రావచ్చు. క్వశ్చన్ నేను చెప్తాను, ఆన్సర్ కూడా నేను చెప్తాను సార్. మామూలుగా మగవారికి అయితే లెఫ్ట్ హ్యాండ్, అదేవిధంగా ఆడవారికి అయితే రైట్ హ్యాండ్. ఎందుకు దీన్ని తీసుకుంటారు ప్రామాణికంగా అంటే పల్స్ యాక్టివ్గా పనిచేసినప్పుడు మాత్రమే మ్యాగ్నెటిక్ అనేది మన దగ్గర చురుగ్గా పనిచేసి మొత్తం స్కాన్ చేస్తుంది. దానికోసమే సైంటిఫిక్ రీజన్గా పల్స్ యాక్టివ్గా పనిచేయడానికి, అక్యురెన్సీ కరెక్ట్గా రావడానికి ఈ యొక్క మగవారికి మనకు వచ్చింది లెఫ్ట్, అదేవిధంగా ఆడవాళ్ళకి వచ్చింది రైట్ హ్యాండ్ అనేది పంప్ సెన్సర్ తీసుకోవాలి. కానీ మీరు మిషన్లో చూసినప్పుడు ఆడవారికైనా మగవారికైనా మనకు వచ్చిన ఫింగర్స్ అనేది రైట్ హ్యాండ్ చూపిస్తుంది. దాన్ని ప్రమాణంగా తీసుకోకండి. ఎందుకంటే నేను దాదాపు 5-6 మందికి పరిశోధన చేసి దానికి దీనికి వేరియేషన్ చేసిన తర్వాత సైంటిఫిక్గా అది ప్రూవ్ అయిన తర్వాత కానీ బొమ్మను బట్టి మనం చేయలేము సార్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ అందరూ కూడా మీకు డౌట్ రావచ్చు. అందుకే నేను విజన్ 2030 గ్రూప్లో ఇమేజ్ పెట్టాను, మీరు అబ్జర్వ్ చేయండి. సెన్సార్, పంప్ సెన్సార్ అనేది మనకు రైట్ సైడు జెంట్స్కైనా జెంట్స్కు, అదేవిధంగా లేడీస్కైనా కూడా మనకు రైట్ సైడే చూపిస్తుంది. కానీ నేను రిపోర్ట్ చూసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ చూపిస్తే రిపోర్ట్ ఒక రకంగా వస్తుంది మగవారికి, రైట్ హ్యాండ్ చూపించిన ఒక రకంగా వస్తుంది. కానీ అక్యురెన్సీ కరెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా మగవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్, ఆడవారు రైట్ హ్యాండ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పల్స్ యాక్టివ్గా పనిచేస్తే అక్యురెన్సీ కరెక్ట్గా వస్తుంది సార్. దాంట్లో మనకి ఏమేమి వస్తాయంటే ఖచ్చితంగా నేము, మేల్ ఆర్ ఫీమేల్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్, హైట్ సెంటీమీటర్స్. ఇక్కడ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, హైట్ మీరు ఆండ్రాయిడ్ మొబైల్లో చేసినప్పుడు 0 ఉంటుంది సార్. ఆ 0 రిమూవ్ చేయాలా. ఆ 0 రిమూవ్ చేశారంటే అక్యురెన్సీ కరెక్ట్గా వస్తుంది. ఖచ్చితంగా హైట్ అనేది సెంటీమీటర్లో మనం వచ్చిందో డిస్ప్లే చేసుకోవాలి, వెయిట్ అనేది కేజీలు చేసుకోవాలి,
మొబైల్ నెంబర్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సేవ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు వచ్చింది స్టార్ట్ చేసామంటే టోటల్గా మన టాప్ టు బాటమ్ వరకు వితిన్ వన్ మినిట్లో టోటల్ మొత్తం అంతా స్కాన్ చేసి 43 రిపోర్ట్లు మనకు డిస్ప్లే అవుతాయండి. ఇక్కడ చిన్న మాడిఫికేషన్ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రీవియస్ మన మిషన్ 4G కావచ్చు, 6G కావచ్చు, 8G ఆపరేట్ చేసినప్పుడు మనకు వచ్చింది 4 రకాల కలర్ కనపడేవి. కానీ ఇక్కడ వచ్చింది కేవలం 3 రకాల మాత్రమే కలర్ కనపడతాయి. అది నోట్ చేసుకోండి. ప్రతి రిపోర్ట్ ముందు కూడా ఇప్పుడు వచ్చింది, ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీతో మనం యూజ్ చేసామంటే బయట కంపెనీలో మనం కాంపిటీషన్ రావడానికి ఇది చాలా దోహదపడుతుంది. కాబట్టి అందరూ కూడా దయవించి నోట్ చేసుకోండి సార్. ఇంతకుముందు వచ్చింది, ఇప్పుడు మన 10G మిషన్లో 3 కలర్స్ మాత్రమే షో అవుతాయి. నార్మల్కి వచ్చింది గ్రీన్ కలర్ ఉంటుంది సార్, ఆకుపచ్చ కలర్ నార్మల్ రేంజ్. ఇప్పుడు 10G మిషన్లో మనకు నార్మల్ రేంజ్ అంటే గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగు. ఈ కలర్ గ్రీన్ కలర్ ఉంది అంటే ఆకుపచ్చ రంగు ఉందంటే నార్మల్ ఉన్నట్టు. ఫస్ట్ కలర్ అది, దాంట్లో ఉన్నిందంటే మనకు వచ్చింది ఏ సమస్య లేదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. నార్మల్ ఆకుపచ్చ గ్రీన్ కలర్, గ్రీన్ సిగ్నల్ ఇస్తాం కదా మనము. సెకండ్ వచ్చింది బ్లూ కలర్ సార్, నీలిరంగు, మైల్డ్ అబ్నార్మల్, బ్లూ కలర్ నీలరంగు. థర్డ్ వచ్చింది ఎల్లో మాత్రమే కనపడుతుంది సార్, రెడ్ ఉండదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి మీరు. రెడ్ అనేది 10G మిషన్లో కనపడదు. ముందు మనకు ప్రీవియస్ రెడ్ కూడా వచ్చేది అనమాట, 4G కావచ్చు, 6G కావచ్చు, 8G కావచ్చు. కానీ ఇక్కడ వచ్చింది ఎల్లో కలర్ మాత్రమే ఉంటుంది. మోడరేట్లీ అబ్నార్మల్, ఈ 3 రిపోర్ట్లు కనపడతాయి మనకు. ఇప్పుడు మనము అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీన్ని ఖచ్చితంగా ఫీజు అనేది డిసైడ్ చేసుకోవాలి సార్. ఎందుకంటే మేజర్గా నేను అందరిని అడిగినప్పుడు చాలామంది నాకు చెప్పిన సలహాలు సూచనలు ఏంటంటే దీన్ని ఖచ్చితంగా అక్యురెన్సీ బాగా వస్తుంది. మన ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా దీన్ని ఆపరేట్ చేసినప్పుడు మనకు వచ్చింది రిపోర్ట్ కూడా మనము మొబైల్ ద్వారా ఆడియో మనకు వచ్చింది పీడిఎఫ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. పీడిఎఫ్ లాగా ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా చేసినప్పుడు ఖచ్చితంగా రిపోర్ట్ అనేది ఇంతకుముందు మనం భయపడే వాళ్ళం, రిపోర్ట్ ఇచ్చేదానికి ప్రింటర్ కావాలి, అదేవిధంగా ఎవరైనా చూస్తే ఏమైనా ఉంటుంది భయపడేవాళ్ళం. కానీ ఇప్పుడు పబ్లిక్గా మనకి ఈ కోర్స్ సర్టిఫికేట్ పెట్టుకున్నప్పుడు ఓపెన్గా మనం అందరం కూడా దీన్ని ప్రమోట్ చేయొచ్చండి. దానికోసమే నేను చెప్పేది ఏంటంటే ఎవరన్నా కానీ, ఎందుకంటే మెజారిటీ పీపుల్ తీసుకున్నప్పుడు మినిమం ఫీజు ప్రతి ఒక్కరు కూడా 500 తీసుకోండి, మ్యాక్సిమం 1000 రూపీస్ కన్క్లూజన్ చేయండి. 500 to 1000 మాత్రమే, 500 కన్నా తక్కువ తీసుకోవద్దండి, 1000 రూపాయల కన్నా ఎక్కువ తీసుకోవద్దండి. ఎందుకు చెప్తున్నా మాట అంటే అట్లా రోజుకు వచ్చింది ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక 5 రిపోర్ట్స్ చేశారంటే 5 మెంబర్ చేశారంటే మీకు 2500 రూపీస్ వస్తుంది. అట్లే మంత్లీ చేశారంటే 75,000 వస్తుంది. ఒకవేళ మీరు బాగా చేశారు, వాళ్ళు బాగా ఇంప్రెషన్ చేశారనుకుంటే ఓన్లీ దాని ద్వారా మనం వచ్చింది 1000 రూపీస్ తీసుకున్నారంటే రోజుకు మనకు వచ్చింది 10,000 5 మెంబర్స్ అంటే 5,000 వస్తుందండి. 30 డేస్లో మనకు 1,50,000 వస్తుంది. మీకు మినిమం 75,000 కావాలా, 1,50,000 కావాలనేది మీరు చాయిస్ మీకే వదిలేస్తున్నాను. దాని ద్వారా మనం ప్రమోట్ చేసుకుంటే ఓన్లీ మిషన్ ద్వారా చెకప్ చేసుకుంటే ఈ యొక్క అక్యురెన్సీ వస్తుంది. స్పాట్లో మనకు వచ్చింది 1 మినిట్లో స్లో అవ్వచ్చు. తర్వాత చూడడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది, అంతకన్నా ఎక్కువ పడదు సార్. దానికి కూడా చాలా సింపుల్గా రాబోయే క్లాసులో మనందరికీ కూడా నేను ఏ కాంబినేషన్ ప్రీవియస్గా మనకు వచ్చింది 3-4 రకాల కాంబినేషన్ చెప్పడం జరిగింది. ఇంకా దాన్ని షార్ట్అవుట్ చేసుకొని ఇంకా సింపుల్గా ఈజీగా తక్కువ డబ్బులతోనే ఏ విధంగా ప్రొడక్ట్ ప్రమోట్ చేసుకోవచ్చు నేను రాబోయే క్లాసుల్లో ఆఫ్టర్ నా తెలంగాణ టూర్ వచ్చిన తర్వాత మీకు వచ్చింది నా సెషన్ ఉంటుంది మళ్ళీ. కాబట్టి అందరూ కూడా షార్ట్అవుట్ చేసుకొని కాంబినేషన్స్ కూడా ఏ ప్రాబ్లం ఉంటే ఏమి ఇవ్వాలి అని ఎలా వాడాలి దాని యొక్క అనాటమీ క్లాస్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అంతవరకు కూడా మీరు వచ్చింది బేసిక్ ఈరోజు నేర్చుకున్నాం సార్. ఓకేనా సార్? దీంతో పాటు మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క పరీక్షించబడిన వ్యక్తికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సార్. ఎందుకుంటాయంటే ఎవరు దీన్ని ఆపరేట్ చేయొచ్చు, బాబు ప్లీజ్ కోఆపరేట్ చేయండి సార్, ప్లీజ్ కోఆపరేట్ చేయండి సార్, రికార్డ్ అవుతుంది. ఆఫ్ చేసిన కంటిన్యూ చేయండి సార్. ఓకే సార్, ఖచ్చితంగా ఆపరేట్ మనం ఈ యొక్క ఎవరికైతే ఈ రిపోర్ట్ చేస్తామో వాళ్ళందరికీ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సార్. దాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించాలి సార్. ఈ యొక్క 10G మిషన్లో మనం అందరం కూడా 5 సంవత్సరాల పైబడిన వారికి ఎవరికైనా ఆపరేట్ చేయొచ్చు సార్. ఈ భారతదేశంలోనే ఏ కంపెనీ కూడా
ఈ యొక్క మ్యాగ్నెటిక్ ద్వారా 5 సంవత్సరాలు చేసే కంపెనీ ఏది కూడా లేదు సార్. మినిమం అంతా కూడా 12 ఇయర్స్ అబోవ్ ఉంది. కానీ మన కేవా ఇండస్ట్రీలో 5 ఇయర్స్‌కి మాత్రమే ఉంది కాబట్టి ఇది ఒక గొప్ప అదృష్టంగా మనం భావించాలి సార్. 5 ఇయర్స్ అబోవ్. తర్వాత మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరీక్షకు కనీసం 12 గంటల ముందు ఆల్కహాల్, పాన్, గుట్కా, కాఫీ, టీ తాగకూడదు. అదేవిధంగా వాళ్ళ క్రానిక్ డిసీజ్ బాధపడే వాళ్ళైతే ఈ యొక్క మెడిసిన్ మనకు అలోపతి కావచ్చు, హోమియో కావచ్చు, రకరకాల అదర్ మెడిసిన్ అనేది యూజ్ చేయకూడదు. ఒకవేళ ఎవరికన్నా వచ్చింది ఆల్కహాల్ అలవాటు ఉంటే పూర్తిగా 24 అవర్స్ ముందు బంద్ చేయాలి సార్ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకు. తర్వాత మన అందరం కూడా ఏం చేయాలంటే మనం రిపోర్ట్ చేసే ముందు ఖచ్చితంగా 1 or 2 అవర్స్ ముందు విశ్రాంతి తీసుకోవాలి సార్. ఎందుకంటే మనం జర్నీ చేసి అదేవిధంగా స్ట్రెస్కి గురయ్యి ఈ యొక్క అక్యురెన్సీ మనం చూసామంటే అక్యురెన్సీ కరెక్ట్గా రాదు సార్. 1 to 2 అవర్స్ అనేది విశ్రాంతి తీసుకున్న తర్వాత వాటర్ బాగా తాగిన తర్వాత మనమంతా కూడా ఈ యొక్క టచ్ చేసుకుంటే ఈ యొక్క 90% అక్యురెన్సీ మనకు వస్తుంది. తర్వాత సెమీ ఫాస్టింగ్లో పరీక్ష నిర్వహించాలి. ఎందుకంటే మన అందరం కూడా ఎంటీ స్టమక్లో చేసామంటే ఈజీగా మనకు వచ్చింది అక్యురెన్సీ కరెక్ట్గా వస్తుంది సార్. అదేవిధంగా వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. టైట్ వస్తువులతో మనం వచ్చింది అక్యురెన్సీ కరెక్ట్ రాదు సార్. లూజ్ వస్తువులు ధరిస్తేనే ఈ యొక్క అక్యురెన్సీ మనకు వస్తుంది. పరీక్ష చేసే ముందు మన బాడీలో ఏ మెటల్ కూడా ఉండకూడదు సార్. మొబైల్ ఫోన్ కావచ్చు, కమ్యూనికేషన్ పరికరాలు ఏదైనా కావచ్చు, రింగ్స్ కావచ్చు, అదేవిధంగా అన్నీ కూడా ఏమి ఉండకూడదు సార్. అది తీసి రిమూవ్ చేయాలి. తర్వాత పరీక్ష చేసేటప్పుడు మనం అందరం కూడా మాట్లాడకుండా ఈ యొక్క శ్వాస తీసుకుంటూ స్థిరంగా ఉండాలి సార్. మాట్లాడకూడదు. క్వాంటమ్ నుంచి వెలువడే ఫ్రీక్వెన్సీ మనకు వచ్చింది బాడీలో వచ్చింది మేకప్లు అనేది చేసుకోకూడదు సార్. ప్రీ మేకప్ ఉండాలి. శరీరంలో మన బాడీలో వచ్చింది ఎలక్ట్రానిక్ పరికరాలు రాడ్స్ కానీ అదేవిధంగా ఎందుకంటే చాలామందికి మోకాలకు కావచ్చు కాలు జాయింట్ అయినప్పుడు రాడ్స్ చేస్తారు. వాళ్ళకు కూడా అక్యురెన్సీ కరెక్ట్గా రాదు సార్. అదేవిధంగా మహిళలు ఋతుచక్రంలో అదేవిధంగా గర్భధారణ సమయంలో ఈ యొక్క టెస్ట్ అనేది చేసుకోకూడదు. అదేవిధంగా ఎందుకు దీనికి ఇంత సైంటిఫిక్గా ఉందంటే ఎంతోమంది మేధావులు, ఆయుర్వేదిక నిపుణులు, ఆయుష్ నిపుణులు ఎన్నో సంవత్సరాలుగా మిలియన్ కేసులపైన పరిశోధన చేసి క్లినిక్ ట్రయల్ ద్వారా దీన్ని నిరూపించిన తర్వాత మెడ్ కంప్యూటర్ హెల్త్ మానిటరింగ్ అనేది ఈ యొక్క క్వాంటమ్ మ్యాగ్నెటిక్ నిర్ణయం అనేది కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎన్నో సంవత్సరాల పరిశోధన చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క క్వాంటమ్ అనేది కనపడడం జరిగింది సార్. దానికోసమే మన బాడీలో వచ్చింది మెటల్ ఉండకూడదని చెప్తున్నారు. అదేవిధంగా మేకప్లో కూడా చేయకూడదు సార్. మేకప్ చేసుకునే కూడా ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఖచ్చితంగా మనకు అక్యురెన్సీ కరెక్ట్గా రావాలంటే ఎంటీ స్టమక్లో అదేవిధంగా రెస్ట్లో అనేది అవసరం మనకు. దీని ద్వారా మనకు వచ్చింది 43 రకాల రిపోర్ట్లు వస్తాయి. కానీ పేరుకు మాత్రం 40 చూపిస్తుంది కానీ మన రిపోర్ట్ చూసిన 43 మాత్రమే వస్తాయి. 2 కనపడవు. అవి ఎవరికి వస్తాయో తెలియదు మనకు. ఎందుకంటే చిన్నవాళ్ళు చూశాను, పెద్దవాళ్ళు చూశాను, ఏజ్ పర్సన్ చూశాను, అన్ని చూశానండి. మనకు రావట్లేదు. మనం ఖచ్చితంగా సార్ ఈ యొక్క 4G మిషను మనము ఎందుకు దీన్ని ఆపరేట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే మన దగ్గర హెల్త్ ప్రొడక్ట్ అవేర్నెస్ ఉన్నాయి, కాంబినేషన్స్ ప్రోగ్రామ్స్ మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా రకరకాలైనటువంటి టెస్టుల ద్వారా మనకు వచ్చింది క్లినిక్ ట్రయల్ ద్వారా మనం చూస్తూ ఉంటాం. బయట వచ్చింది ఎంఆర్ఐ స్కాన్ల ద్వారా కావచ్చు, ఈసీజీ స్కాన్ కావచ్చు, అన్ని ద్వారా వేల ఖర్చులతో కూడుకున్న పని. చాలామంది చేసుకోలేరు. కానీ తక్కువ ఖర్చుతోనే మనం కూడా పీడిఎఫ్ ఇస్తాము. వాళ్ళు క్లినికల్గా చెక్ చేసుకున్నా కూడా 90% అక్యురెన్సీ మనకు వస్తుంది కాబట్టి మనం గర్వంగా చేయొచ్చు దీన్ని. అందుకని మళ్ళీ చెప్తున్నాను, దీన్ని ఖచ్చితంగా ఎవరైతే ఇంప్లిమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి ఈ యొక్క నియమ నిబంధనలు పాటించి ఖచ్చితంగా చేశారంటే గొప్ప డాక్టర్గా ఎదుగుతారు. అదేవిధంగా ఎంతో మందికి మనం ఉపాధి ఇచ్చిన వాళ్ళం అవుతాం, హెల్త్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆవశ్యకతను గుర్తింపు పొందుకొని ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం తెలుసుకొని మన ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క ప్రొడక్ట్లను మనం ఎక్కువగా ప్రమోట్ చేసుకోవచ్చు. మీకు ఎందుకంటే ఫ్రీగా మీ ఇంట్లో మీరు కూర్చొని జూమ్ మీటింగ్ ద్వారా కావచ్చు, అదేవిధంగా లైవ్ మీటింగ్ ద్వారా మనం అందరం కూడా ఈ యొక్క సబ్జెక్ట్ అనేది ₹1 ఖర్చు లేకన్నా మనం వచ్చింది ఈజీగా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. కాబట్టి దీని ద్వారా ప్రమోట్ చేసుకున్నామంటే ప్రొడక్ట్లు హెల్త్ పైన కాంబినేషన్స్ దేని మనం ఇవ్వాలి, రిపోర్ట్లు ప్రతి ఒక్కరు కూడా సార్ మినిమం నాలెడ్జ్ అనేది. ఎందుకంటే ల్యాప్టాప్ అనేది తీసుకోవాలంటే ఖచ్చితంగా ల్యాప్టాప్ మిషన్ కొనాలంటే మనకు వచ్చిన డబ్బులు ఎక్కువ అవుతాయి. కానీ ఇక్కడ తక్కువ డబ్బులకే మీకు విత్ పాయింట్స్ వస్తున్నాయి. అదేవిధంగా దీని కాస్ట్ వచ్చింది ఇది మనకు ₹20,000 అండి. దీనికి వచ్చింది 7,000 పాయింట్లు మనకు వ్యాలెట్లో వస్తాయి. 7,000 పాయింట్లు మన ఎన్ఎంసీబీ 20 పీసులు వస్తాయి. అదేవిధంగా 30 ml డ్రాప్స్ వచ్చింది మనకు వచ్చింది 25 డ్రాప్స్ వస్తాయి.
కాబట్టి అందరూ కూడా ఈజీగా ఈ యొక్క డ్రాప్స్ మీరు ప్రమోట్ చేసుకున్నా కూడా మిషన్ అనేది మనకు ఫ్రీగా వచ్చేసినట్టు ఎన్ఎంసీబీ, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మ్యాండేటరీ కాబట్టి దీని ద్వారా ప్రమోట్ చేసుకొని మనం ఇవ్వగలిగామంటే 100% ఈ యొక్క మిషన్ యొక్క ప్రొడక్ట్ ఉత్పత్తి చేయడానికి మన అందరం కూడా డాక్టర్ అనిపించడానికి ఇది సరైన మార్గంగా భావించి, ఎందుకంటే చాలామంది ఇంతకుముందు ప్రీవియస్గా నేను చూసినప్పుడు ల్యాప్టాప్ కొనలా మన దగ్గర డబ్బులు లేవు, మిషన్ కొనలా మన దగ్గర డబ్బులు లేవు, రెండు కలిపినా కూడా మనకి ఈజీగా వస్తున్నాయి కాబట్టి దీన్ని ప్రమోట్ చేసుకొని మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో సార్ చాలా ఈజీగా ఉన్నాయి సార్ రిపోర్ట్స్ కూడా. ఎందుకంటే మనము ఇంతకుముందు చేసినటువంటి 6G కన్నా కూడా ఈ యొక్క 10Gలో అక్యురెన్సీ కావచ్చు, రిపోర్ట్ చూసే విధానం కావచ్చు, ఈజీగా కనెక్ట్ కావచ్చు, కాంబినేషన్ రూపంలో కూడా మనం నీట్గా తెలుసుకున్నాం. కాబట్టి ఈ ప్రొడక్ట్ను ప్రమోట్ చేసుకున్నామంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క స్టాక్ పాయింట్ లీడరు బాగా ఎదగచ్చు. నేను చెప్తున్నానండి, ఎవరైతే లీడర్గా ఎదగాలి, ఎవరైతే పర్మనెంట్గా వచ్చిందో ఒక 5 ఇయర్స్ జర్నీ చేయాలి కేవలం అందరూ కూడా దీన్ని ప్రమోట్ చేసుకొని సబ్జెక్ట్ పిన్ టు పిన్ బాగా నేర్చుకొని మనం పబ్లిక్ లైఫ్లో కూడా మనకు వచ్చింది ఎక్కడైనా కూడా ఆపరేట్ చేయడానికి మన దగ్గర క్వాంటమ్ అనలైజర్, హెల్త్ అడ్వైజర్ అనేటువంటి కోర్స్ కూడా మనకు ఉంది కాబట్టి దాన్ని ప్రమోట్ రైట్ ట్రాల్లో మనం వచ్చింది ఎవరికైనా కూడా చెప్పొచ్చండి. కాబట్టి దీన్ని ప్రమోట్ చేసుకొని ప్రతి ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి రాబోయే రోజుల్లో రూ. 43 అనాటమీ క్లాసెస్ వారి కాంబినేషన్స్ అన్ని కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేశారంటే మనం ఈజీగా చెప్తున్నాను సార్, మనం పెట్టే డబ్బులు 20,000 రూపాయలు ఒకసారి గుర్తుపెట్టి 500 అన్నా కూడా మనం 40 మంది పేషెంట్లు చూసామంటే ఈ యొక్క డబ్బులు మనకు వచ్చేస్తుంది, పాయింట్స్ వస్తాయి, అదేవిధంగా మనకు మిషన్ మిగిలిపోతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది, ఆ మొబైల్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు, బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. మనకు చిన్నపిల్లలు కూడా చెక్ చేసుకోవచ్చు సార్. ప్రీవియస్గా మనకు వచ్చింది చిన్నపిల్లలకు అవకాశం లేదు కాబట్టి దీన్ని ప్రమోట్ చేసుకొని మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్లు ఏది కూడా ప్రమోట్ చేసుకున్నామంటే ఈజీగా మన అందరం కూడా ఎదగడానికి దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క సబ్జెక్ట్ నేర్చుకోండి. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ప్రతిరోజు కూడా జూమ్ మీటింగ్ గురించి ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ఎవరన్నా జూమ్ సెషన్ చెప్పినప్పుడు రాని వాళ్ళు ఉంటే ఆ సందర్భంలో నేనే జూమ్ మీటింగ్ చెప్పొచ్చు. కాబట్టి ప్రతిరోజు ఇంపార్టెంట్ జూమ్ మీటింగ్ దీన్ని ప్రమోట్ చేసుకోండి. అదేవిధంగా మనందరం సక్సెస్ అవ్వడానికి ఇది చాలా చాలా దోహదపడుతుంది. ప్రతి ఒక్కరు దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. మనకు చాలా చాలా సువర్ణ అవకాశం సార్. లీడర్గా ఎదగాల్సిన వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మనకు మిషన్ గురించి పూర్తిగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క మిషన్ ట్రైనింగ్ ఈ యొక్క మనకు 4G మిషన్ గురించి సార్ నేను పడిన బాధ ఎంత అంత కాదు. ప్రీవియస్ మేము ఉండేది రాయచూటి అనంతపురం పోయి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి బస్సుల్లో జర్నీ చేసి స్టార్టింగ్ 2018లో చాలా ఇబ్బందులు పడ్డాం సార్. కానీ మీరంతా అదృష్టవంతులు, ఎందుకంటే ఆ అవకాశం మీకు లేదు. మీ ఇంటి దగ్గర మీరే కూర్చుకొని ట్రైనింగ్ ఇస్తున్నాం. అదేవిధంగా నేను పీడిఎఫ్లో పంపిస్తున్నాను, అదేవిధంగా కాంబినేషన్ చెప్తున్నాను ఈజీగా నేర్చుకోవడానికి. అదేవిధంగా ₹1 ఖర్చు లేకన్నా ఓన్లీ మీ ఖర్చు అంతా ఒకటే మొబైల్ డేటా ఒకటి ఖర్చు పెట్టుకొని మీరు వినగలిగారంటే ఫ్రీగా మీరు డెమో తీసుకోవచ్చు. వీలనుకుంటే మన మీటింగ్స్ పెట్టిన లైవ్లో కూడా డెమో మనము ఒక 10 మంది 20 మంది అయిన తర్వాత దీన్ని లైవ్లో వచ్చింది నేనే డిస్ప్లే చేస్తాను సార్. కాబట్టి దీన్ని ప్రమోట్ చేసుకున్నామంటే బిజినెస్ అనేది బాగా పెరుగుతుంది. ఎవరైతే సీరియస్గా ఈ యొక్క బిజినెస్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ మిషన్ నేర్చుకోండి, సర్టిఫికేట్ పొందండి, మీ దగ్గర పెట్టుకోండి. రోజుకు 5 మంది చేసినా కూడా మనకు వచ్చింది ₹2,500 ఓన్లీ మిషన్ చెకప్ ద్వారా మనకు వస్తుంది. అదేవిధంగా 500 తీసుకుని 1000 తీసుకుంటే ₹5,000 వస్తుంది సార్. కాబట్టి రోజుకు 5 మంది చూసుకున్నా కూడా మన పాకెట్ మనీ మనకు వస్తుంది. కాబట్టి దీన్ని ప్రమోట్ చేసుకోండి. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి చాలా మంది బాధపడుతూ ఉంటారు, సార్ మా దగ్గర వచ్చింది ప్రొడక్ట్లు ఉన్నాయి, దీన్ని ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలని బాధపడే వాళ్ళందరికీ కూడా ఇది సువర్ణ అవకాశం అండి. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ అన్నీ కూడా క్యాటలాగ్ బుక్లో కాంబినేషన్ చెప్పాం, ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్పాము, అదే అనాటమీ క్లాస్ చెప్పాం. ప్రీవియస్ క్లాసుల్లో కూడా అన్ని కూడా ఈ మిషన్ ట్రైనింగ్ అయిపోగానే మీ అందరికీ కూడా మళ్ళీ అనాటమీ క్లాసులు యాజ్ యూజువల్గా మన వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు నేను కూడా కవర్ చేస్తానండి. కాబట్టి ప్రతిరోజు కూడా జూమ్ మీటింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ కూడా ఈ అవకాశం యూటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఈ మిషన్ గురించి తెలుసుకోండి. అదేవిధంగా మీకు లేనటువంటి సర్టిఫికేట్లు కూడా అప్లై చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ. రికార్డుగా ఆఫ్ చేయి తమ్ముడు.